ఇది ఒక ఆర్సిఎం ప్రోడక్ట్ అంటారు. ఇది గార్డెన్ గోల్డ్. ఇది మన ఇంట్లో ఉన్న పూల తొట్టిలో పెట్టినటువంటి పూలకు కూడా పనిచేస్తుంది. అలాగే మనం ఎక్కడైతే పొలంలో తుకం వేస్తున్నాం కాబట్టి ఇక్కడ తుకాన్ని కూడా చల్లడం వల్ల తుకం కూడా చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి తుకం కూడా మంచి చాలా గుబ్బుగా ఉంటుంది. కాబట్టి మంచిగా ఇది తుకానికి చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ గార్డెన్ గోల్డ్ కూడా మేము తుకంలో ఇప్పుడు వాడడం జరుగుతుంది. ఇది ఏ విధంగా వాడాలనేది మీకు చూపిస్తాను. ప్యాకెట్ ఇప్పిన తర్వాత ఈ విధంగా మనకు ఉంటుంది. దీని యొక్క గంపలు కానీ మనం వేసుకున్నట్టయితే ఈజీగా మనం గంపలు వేసుకోవడం జరుగుతుంది. ఒక ఎకరానికి మనకు 2 ప్యాకెట్లు అనేది అవసరం ఉంటుంది. మన అందరికీ 2 ప్యాకెట్లు కూడా మనం ఒకటేసారి ఈ గంపలో వేసుకున్నట్టయితే ఒకటేసారి మిక్సింగ్ చేసుకొని కలుపుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది 2వ ప్యాకెట్ అన్నమాట. మనము ఈ 2వ ప్యాకెట్ కూడా మనం ఇదే గంపలో వేసుకోవడం జరిగింది. మరి ఒక ఎకరానికి 2 ప్యాకెట్లు వాడినట్టయితే మనకు చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా వాడి చూస్తే మీకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది మీకు కూడా తెలిసిపోతుంది. మనం ఇదే మన పొలానికి మనం గార్డెన్ గోల్డ్ అనేది ఇప్పుడు వాడడం జరుగుతుంది. ఇక్కడ అడ్డు చల్లేసిన మన పొలంలో మరి పొలం చల్లినాక మనం దీన్ని పౌడర్ అనేది మనం మట్టిలో కలుపుకొని కానీ డైరెక్ట్ కానీ మనం దీన్ని చల్లుకోవచ్చు. చల్లుకున్నట్టయితే మనకు తుకం అనేది చాలా బాగా వస్తుంది, చాలా ఈజీగా వస్తుంది. రేపు మనం నాటేసేటప్పుడు తుకం బిగేటప్పుడు కూడా వేలు అనేది తెగిపోకుండా ఉండడానికి మంచిగా పనిచేస్తుంది మనకు గార్డెన్ గోల్డ్. అందుకోసం మనం మన పొలానికి తుకంకు గార్డెన్ గోల్డ్ అనేది వాడుతున్నాం సార్. ఇది గార్డెన్ గోల్డ్ అందుకే చప్పటి పడిపోయి ఉంటుంది కాబట్టి దాంట్లో కొంచెం గాలికి ఎగిరిపోకుండా ఉండడం కోసం మా నాన్నగారు దాంట్లో కొంచెం మన పొలంలో ఉన్నటువంటి మట్టి తీసుకొని అందులో కలపడం జరుగుతుంది. ఎందుకంటే గాలికి ఎగిరిపోతుంది కాబట్టి మట్టిలో మిక్సింగ్ చేయడం వల్ల చాలా మట్టికి అంటుకొని ఉంటుంది. కాబట్టి చల్లితే అందరికీ పొలం అంతటా కూడా మనకు అంతటా పడే అవకాశం ఉంటుంది. లేకపోతే గాలికి ఎగిరిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం మట్టి అనేది అలా కలుపుతున్నారు. మీరు చూస్తున్నారు. ఇది గార్డెన్ గోల్డ్ ఇలా కలుపుకుంటే మనకు ఈజీగా చల్లుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసము పెద్ద గంపలా తీసుకొని కొంచెం మట్టేసి కలుపుకోవడం జరుగుతుంది. దాన్ని మనం